హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి పర్ఫెక్ట్గా ఒక 12 వీక్స్కి మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి యాడ్ చేసుకోండి. అది తర్వాత మీరు మీ పోర్ట్ఫోలియోని డిజైనింగ్ చేసుకునే దాంట్లోనే ఉంది. సగం అక్కడే మీకు ఆ ప్రాఫిట్ అనేది కనబడుతుంది. ఎలా అంటే ఒకే స్టాక్ని కొనబాకండి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయండి. 10 కంపెనీలు కొనండి, తర్వాత మన దగ్గర ₹1,00,000 ఉంటే దాన్ని 10 పార్ట్స్గా చేయండి. ఇవన్నీ నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను. కాబట్టి మీరు ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా ఒక మంచి ఇన్వెస్టర్గా మారుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ కూడా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసి వాళ్ళ సక్సెస్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈవెన్ దో వాళ్ళు తక్కువ రిటర్న్స్ ఇచ్చినా, ఎంత రిటర్న్స్ ఇచ్చినా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అది ఒకే కంపెనీలో మొత్తం తీసుకెళ్ళి పడేస్తే అసలు అది ఎంత ప్రమాదం అనేది మీకు తెలీదు. కాబట్టి కొత్త ఇన్వెస్టర్స్ కానీ, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కూడా, చాలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఇదే తప్పులే చేస్తున్నారు. ఇదే తప్పు. సార్ నేను బల్క్గా మొన్న ఏదో ఒక షేర్ నేను చెప్పానంటే దాన్ని లిమిట్గా కొనుక్కోవాలి, ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు బల్క్గా కొంటారు? దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఇంకో దాంట్లో కొనండి, 10 కంపెనీలు వేసి ప్రాఫిట్ చేయండి, ధైర్యంగా ఉండండి. ఒకే కంపెనీలో పెట్టి రాత్రులు నిద్రపట్టకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ చెప్తాను, అపోలో సింధూరి హోటల్. అపోలో సింధూరి హోటల్ ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా APOLSINHOTL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 854.58 ఉంది. చూడండి, ₹858 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది ఎప్పుడు కొనాలి అని చెప్తాను. ₹930 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1143, 1364, 1716. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 858 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹930 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 1143, 1364, 1716. స్టాప్ లాస్ వచ్చి ₹720 స్టాప్ లాస్. అపోలో సింధూరి హోటల్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 285 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹305 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, ₹305 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 362, 422, 482. స్టాప్ లాస్ వచ్చి ₹230 స్టాప్ లాస్. హిందుస్థాన్ జింక్. అది తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము అక్టోబర్ 1 and 2 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఈ స్టాక్ మార్కెట్లో ఎంతోమంది సతమతం అవుతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే పెద్దగా నష్టపోయి అసలు ఒక దారి లేకుండా, అలాంటి వాళ్ళకి ఎవరు ఎక్స్పీరియన్స్ అయినా సరే, అన్ఎక్స్పీరియన్స్ అయినా సరే, బిగినర్స్ అయినా సరే, ఎవరైనా సరే, నేను చెప్పే ఆ 2 days వర్క్షాప్ వచ్చి రియల్గా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్షాప్. అంటే రియల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారు. ఎవరిని డిపెండ్ అవ్వరు. లైఫ్ టైం మీరు ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అని మీరే డిసిషన్ తీసుకొని అసలు లైఫ్ టైం ఎవ్రీ 20 daysకి ఒక 5% రిటర్న్స్ అనేది తీస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాము, ఇంట్రాడే. ఇట్స్ అ ప్యూర్లీ ఇంట్రాడే, అది కూడా ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. 2 సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. అది
తర్వాత ఇప్పుడు హిందుస్థాన్ జింక్ చెప్పాను కదా. తర్వాత మరొక స్టాక్ వచ్చి కేసీపీ. చూడండి, కేసీపీ ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ కేసీపీ 115 రూపీస్ ఉంది. బై ఓన్లీ అబౌవ్ 122 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, 122 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 143, 165, 187. స్టాప్ లాస్ వచ్చి 95 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 95 రూపాయలు స్టాప్ లాస్ కేసీపీ. తర్వాత ఇప్పుడు ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, ఇన్వెస్టింగ్లో చాలామంది సతమతం అవుతున్నారు. అంటే ఎట్లా అంటే, ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక నమ్మకం లేదు. ఈ షేర్ వచ్చి 100% టార్గెట్ వస్తుందా, రీచ్ అవుతుందా, అసలు మన పెట్టుబడి 100% పర్ఫెక్టా, ఇది రైట్ అయిన ఎంట్రీయా అని చాలా ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళు నన్ను చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు రీసెంట్గా. ఈ 1.5 ఇయర్స్లో డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, బట్ పెట్టడానికి వాళ్ళు అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మాకు ఒక 4.5 ఇయర్స్లో మాకు మేము పెట్టిన పెట్టుబడి 100% రిటర్న్, అంటే 1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలు. కాబట్టి నేను 50 lakhs అబవ్ ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా సూటబుల్. ఎట్లా అంటే, ఇప్పుడు 50 lakhs పెడుతున్నారు, నెక్స్ట్ 4.5 ఇయర్స్కి 1 crore అవుతుంది. అదేలాగా 5 crores పెట్టినా 10 crores. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే వీళ్ళ పోర్ట్ఫోలియో మనం మెయింటైన్ చేయడం కానీ అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ మనం స్టాక్ రికమెండ్ చేస్తాము, ఆ స్టాక్కి మనం ఒక చిన్న నామినల్ ఛార్జెస్ తీసుకుంటాం, అంతవరకే. కానీ వాళ్ళ డిమెట్లోనే ఉంటుంది. వాళ్ళే దాన్ని చక్కగా మన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతూ దాన్ని చక్కగా తీసుకుంటారు. డివిడెండ్స్ కూడా వస్తాయి, అవి ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్. పర్టికులర్గా ఇది వాళ్ళ కోసమే నేను లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఇది రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేసింది కరెక్టా. ఇంకోటి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, స్టాప్ లాస్ అనేదే లేదు. ఒక స్టాప్ లాస్ అనేది ఏం ఉండదు. ఒకసారి మనం పెట్టుబడి పెట్టామంటే అంతే ఆ స్టాక్. అలాంటి ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.